నా వీక్షకులు సబ్స్క్రైబర్ లక్ష్మి గారు కామెంట్ పెట్టారండి. సార్, హెయిర్ కుదుళ్ళ దగ్గర ఉండి నుంచి ఊడిపోతుంది, సొల్యూషన్ చెప్పండి సార్. నేను ఒక డాక్టర్ని మీట్ అయ్యాను కానీ తగ్గట్లేదు అని అడిగారు. కుదుళ్ళ దగ్గర నుంచి ఊడిపోతుంది అని అంటే అది టీలోజన్ ఎఫ్లూవియంగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడు మనకి ఇలా కూర్చున్న చోట మనకి జుట్టు ఊడిపోతూ ఉంటుంది చూడండి. ఆఫీస్కి వెళ్ళినప్పుడు కీబోర్డ్ దగ్గర కానీ, డెస్క్టాప్ పైన కానీ, లేక మీరు సోఫాలో కూర్చుని ఉన్నప్పుడు అక్కడ సోఫాలో కానీ విపరీతంగా జుట్టు ఊడిపోవటం, లేచినప్పుడు పిల్లో మీద అక్కడ దిండు పైన మనకి అక్కడ జుట్టు విపరీతంగా కనిపించటం, అలానే నడుస్తున్న చోటల్లా మీకు జుట్టు విపరీతంగా కనిపించటం. పని మనుషులు యూజువల్గా చెప్తారు, ఊడుస్తున్నంతసేపు మీ జుట్టు బాగా వస్తుంది అమ్మా అని చెప్పేసి చెప్తూ ఉంటారు. దీనికి కారణాలు అనేటివి అనేకం ఉంటాయి, కానీ దీని పేరు టీలోజన్ ఎఫ్లూవియం అని అంటారు. మరి దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి ఇవాళ నేను మీకు వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి ఈ కామన్ కండిషన్ అనేది ఉంటుంది. టీలోజన్ ఎఫ్లూవియం అని అంటే జుట్టు ఇలా పట్టుకొని లాగుతుంటే కుదుళ్ళ దగ్గర నుంచి వచ్చేస్తూ ఉంటుంది. అక్కడ జుట్టు వచ్చిన దగ్గర కింద భాగంలో అక్కడ తెల్లగా రూట్ బల్బ్ కనిపిస్తూ ఉంటుంది. చాలా మంది వచ్చి చెప్తూ ఉంటారు, సార్ నాకు కింద నుంచి అక్కడి నుంచి ఊడిపోతూ ఉంటుంది, ఈ తెల్ల బల్బ్ అనేది కనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ వస్తుందా జుట్టు, కుదుళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది కదా, రూట్ దగ్గర నుంచి వెళ్ళిపోయింది కదా అని అంటారు. టీలోజన్ ఎఫ్లూవియం అంటే అది కొన్ని రోజుల పాటు మనకు అది ఉంటుంది, కొన్ని సంవత్సరాల పాటు ఉండొచ్చు, కొన్ని నెలల పాటు కూడా ఉండవచ్చు. అసలు ఏంటి టీలోజన్ ఎఫ్లూవియం అంటే? నేను ఇది ఒక ఉదాహరణగా చెప్తానండి. ఒక ఆఫీస్ ఉందనుకోండి, ఆఫీస్లో ఒక 100 మంది పనిచేస్తున్నారు అనుకోండి. రోజు ఒక 3-4 అనే వాళ్ళు లీవ్ పెడుతూనే ఉంటారు. 10 మంది 20 మంది అలా లీవ్ పెడుతూ ఉంటారు. కానీ అదే పనిగా ఒక 40 మంది లీవ్ పెట్టారనుకోండి, ఏమైపోతుంది, ఒకటేసారి మనకి అక్కడ తేడా తెలుస్తుంది అనమాట. సో టీలోజన్ ఎఫ్లూవియం కూడా అంతే. టీలోజన్ ఎఫ్లూవియం అని అంటే రెస్టింగ్ ఫేజ్ ఆఫ్ ది హెయిర్స్ అనమాట. అవి అన్ని జుట్టు, అన్ని వెంట్రుకలు మీకు విపరీతంగా రెస్టింగ్ ఫేజ్లోకి వెళ్ళింది అని అంటే అది టీలోజన్ ఎఫ్లూవియంకి మారుతుంది అనమాట. అంటే ఏంటి టీలోజన్ అంటే ఏంటి, అసలుకి ఏంటి విషయం అని అనుకుంటూ ఉంటారు. గ్రోత్ ఫేజ్ అని అంటాం. ఏదన్నా ఒక కణము మనకి గ్రోత్ కావాలి అని అంటే దానికి కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్లో అనెజన్ ఒకటి, క్యాటజన్ ఒకటి, టీలోజన్ ఒకటి. అనెజన్, క్యాటజన్, టీలోజన్ అనే ఈ ఫేజెస్లో అనెజన్ అనేది గ్రోత్ ఫేజ్ అండి. క్యాటజన్ అనేది ట్రాన్సియంట్ ఫేజ్, అంటే అది అక్కడి నుంచి అనెజన్ నుంచి క్యాటజన్లో మారి దాంట్లోంచి టీలోజన్లోకి రావచ్చు అనమాట. సో టీలోజన్ ఫేజ్ అనేది ఏంటి? టీలోజన్ ఫేజ్ అనేది రెస్టింగ్ ఫేజ్లో ఉంటుంది అనమాట. సో అనెజన్ ఫేజ్ అని అంటే, గ్రోత్ ఫేజ్ అని అంటే మనకి వెంట్రుకలు అన్నీ పెరుగుతూ ఉంటాయి అనమాట. టీలోజన్ ఫేజ్ అని అంటే అది రెస్టింగ్లోకి వెళ్తుంది. అప్పుడు కుదుళ్ళ దగ్గర నుంచి జుట్టు బయటికి వచ్చేస్తుంది అనమాట. రోజుకి 100 జుట్టు అనేది ఖచ్చితంగా మనకి ఎప్పుడైనా కానీ ఊడిపోవటానికని ఆస్కారం ఉంటుంది. వెంట్రుకలు 100 వరకు ఊడిపోవటం అనేది నార్మల్ అండి. సో 100 కంటే మరీ విపరీతంగా పెరుగుతుంది అని అంటే అప్పుడు ఈ టీలోజన్ ఎఫ్లూవియం ఉందని మనం తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి మనకి ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు, ఎమోషనల్ స్ట్రెస్ అండి, అలానే ఫిజికల్ స్ట్రెస్, వెయిట్ లాస్ కానీ, క్రాష్ రైడ్స్ కానీ అలాంటివి ఏమైనా జరిగినప్పుడు కానీ, లేక ఇతరత్ర ప్రాబ్లమ్స్ అంటే మనకి ఫీవర్స్ ఎక్కువ ఉండటం, అంటే 3 వారాల దాకా ఉండటం, కోవిడ్ లాంటి ఫీవర్స్, ఇన్ఫ్లుయెన్జా లాంటి ఫీవర్స్, ఇలాంటి ఫీవర్స్ ఏమైనా ఎక్కువ ఉండటం. ముఖ్యమైనది మరొకటి చూసుకోవాల్సింది ఏంటంటే బ్యాడ్ లైఫ్ స్టైల్. సరైన టైంలో నిద్ర లేకుండా ఉండటం వల్ల కూడా మనకి టీలోజన్ ఎఫ్లూవియం అనేది ఉంటుంది. డైట్, న్యూట్రిషనల్ స్టార్వేషన్స్ ఉండటం వల్ల కూడా టీలోజన్ ఎఫ్లూవియమ్స్ ఉంటాయి. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, వైటమిన్ B12, వైటమిన్ D డెఫిషియన్సీస్ ఇలాంటివి ఉండటంతో కూడా మనకి వెంట్రుకలు అనేవి విపరీతంగా ఓడిపోవటానికని ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి కారణాలండి టీలోజన్ ఎఫ్లూవియం రావటానికని. టీలోజన్ ఎఫ్లూవియం ఆడవాళ్ళకి ఎక్కువగా ఈ భాగంలో ఉంటుందండి. వెంట్రుకలు ఇక్కడి నుంచి మీరు జుట్టు ఇలా పట్టుకొని లాగారనుకోండి వచ్చేస్తూ ఉంటుంది. జడలోంచి ఎక్కడ లాగుతున్నా కానీ మీకు వచ్చేస్తుందని చెప్తూ ఉంటారు కదండి. ఈ భాగంలో చేతులు పట్టుకొని మీరు ఒక్కసారి ఇలా తీసి చూడండి, అక్కడ వెంట్రుకలు వస్తున్నాయి అని అంటే మీకు టీలోజన్ ఎఫ్లూవియం విపరీతంగా ఉన్నట్టు. ఇక్కడ పాపిట వెడల్పు అవుతుంది అనుకోండి, అది ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ఉన్నట్టు. అదే మీకు ఇక్కడ వెంట్రుకలు ఇక్కడంతా పలచగా అయిపోతుంది చూడండి, దానికి ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అని అంటాం అనమాట. సో ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్, ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్, టీలోజన్ ఎఫ్లూవియం అనేది 3 డిఫరెంట్ కండిషన్స్. దానికి చాలా సన్నటి డిస్టింక్షన్ ఉంటుందన్నమాట. ఆ డిస్టింక్షన్ కోసమే మీరు మా దగ్గరకు వస్తేనే మేము మీకు చెప్పగలుగుతాం అనమాట ఏది ఎలా ఉంటుందని. మనకి ట్రైకోస్కోపీ కూడా చేసి మీకు చర్మంలో అక్కడ జుట్టు ఏ విధంగా వస్తుంది, ఎన్ని రూట్స్ వస్తాయి అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేయవచ్చు. అలానే PRP, మీసో, GFCస్తో పాటు మనకి మంచి
మందులు, టాబ్లెట్స్, లోషన్స్ అవన్నీ తీసుకోవాలండి. ముఖ్యమైనది ఎల్ఈడి అని అంటాను కదా. ఎల్ అంటే లైఫ్ స్టైల్, ఈ అంటే ఎక్సర్సైజ్, డి అంటే డైట్. సో ఎల్ఈడి మార్పులు అనేటివి మనం చేసుకోవాలి. ఎల్ఈడి అని అంటే మనకి లైఫ్ స్టైల్ అంటే టైంకి నిద్రపోవటం, ఆహారం టైంకి తీసుకోవటం, తలస్నానానికి యూజ్ చేసే వాటర్ ఆరో వాటర్ కానీ డ్రింకింగ్ వాటర్ యూజ్ చేయటం, అలానే ఎక్సర్సైజ్ చేయటం తోటి మనకి ఏంటంటే మనకి మంచి ఆరోగ్యవంతమైన హార్మోన్స్ రావటం, స్ట్రెస్ హార్మోన్స్ తగ్గించటం, అలానే డైట్ అనేది పౌష్టికాహారం తీసుకుంటే జుట్టుకు పెరుగుదలకి మంచిగా ప్రోత్సాహంగా ఉంటాయి. అయితే ఈ రకమైన డైట్ మనం తీసుకోవటానికని మనము స్ప్రౌట్స్ కానీ, సోయాబీన్ చంక్స్ కానీ, గ్లాస్ ఆఫ్ మిల్క్, అలానే మీకు మంచి ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ గ్రీన్ సలాడ్స్, నాన్ వెజిటేరియన్ అయితే మటన్, లివర్, ఫిష్ నెలకు ఒక్కసారి తీసుకోవచ్చండి. ఇలానే మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టాబ్లెట్స్, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అనేటివి తీసుకోవాలండి. అలానే మనకి మినాక్సిల్ థెరపీస్ అనేటివి ఉంటాయి, పిఆర్పి, మీసోస్ అనేటివి థెరపీస్ ఉంటాయి. మా దగ్గర మీసో QR678, మీసో డ్యూటాస్, మీసో బైకాలిటమైడ్, ఇలా అనేక రకమైన థెరపీస్ ఉంటాయి అనమాట. గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇండ్యూస్ చేసేటివి, గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ కూడా ఉంటుంది. అది ఎలా చేస్తారు అని అంటే కేవలం మైక్రోనీడ్లింగ్ ఇలా చేసేసి మీకు మసాజ్ చేసేస్తారనమాట. అది చేయటం తోటి మీకు మంచిగా వెంట్రుకలు అనేటివి మంచిగా పెరుగుదల అనేటివి జరుగుతూ ఉంటాయి. సో వెంట్రుకల పెరుగుదలకి కోసమని నేను మీకు ఇది ట్రీట్మెంట్స్ ఇవన్నీ చెప్పానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోలో మీకు ఏదైనా టాపిక్ కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్తే నేను మీకు ఎప్పుడైనా కానీ వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ నేను చేయగలుగుతాను. నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.